ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం కలకాలం ఉక్కు మహిళల్లా గృహిణులు తమ ఆరోగ్యం గురించి పట్టించుకొని పాటించవలసిన నియమాల గురించి తెలుసుకుందాం. భర్తకు, పిల్లలకు, అత్తమామలకు ఏం వండి పెట్టాలి, వారి అవసరాలన్నిటినీ ఎలా తీర్చాలి, కుటుంబ సభ్యుల అలవాట్లకు తగినట్లుగా అన్నీ అమరుస్తూ ఇంటిని ఎలా చక్కదిద్దుకోవాలి, ఇవే ప్రశ్నలు ఎప్పుడూ గృహిణుల మనసులో మెదులుతూ ఉంటాయి. దాంతో తమ ఆకలి గురించి, ఆరోగ్యం గురించి వారంతగా శ్రద్ధ పెట్టరు. దీంతో బరువు పెరగడం, నెలసరి సమస్యలు వేధించడం, మధుమేహం, థైరాయిడ్ వంటి సమస్యలు మొదలవుతాయి. నిజానికి వీటన్నిటినీ ఎంతో ముందుగానే నియంత్రించుకునే వీలు ఉన్నప్పటికీ తమలో తలెత్తే మార్పులకు అంతగా ప్రాధాన్యం ఇవ్వని మహిళలు ఎంతో ఆలస్యంగా వైద్యులను కొలుస్తూ ఉంటారు. ఫలితంగా జీవితాంతం మందులు వాడవలసిన ఆరోగ్య సమస్యలు అప్పటికే మహిళల్లో వచ్చి తిష్ట వేసుకుని ఉండిపోతాయి. ఇలా జరగకుండా ఉండాలంటే అన్నిటికంటే ముఖ్యంగా మహిళలు వాళ్ళు తీసుకునే డైట్ మీద దృష్టి పెట్టాలి. భోజనంతో అవసరానికి మించిన పిండి పదార్థాలు, చక్కెరలు ఎక్కువగా, అత్యవసరమైన మాంసకృత్తులు, పీచు, ఆరోగ్యకరమైన కొవ్వులు తక్కువగా శరీరంలోకి చేరుతున్నాయేమో ఒక కంట కనిపెడుతూ ఉండాలి. నిజానికి ఒక భోజనంలో 30 నుంచి 40% పిండి పదార్థాలు ఉంటే సరిపోతుంది. అంతకు మించి అవసరమే లేదు. కాబట్టి అన్నం బలం అనే అపోహను వీడి భోజనంలో అన్నం తక్కువగా, పప్పు ధాన్యాలు, ఆకుకూరలు, కూరగాయలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. భారతీయ మహిళల్లో ఐరన్ లోపం ఎక్కువగా ఉంటుంది. వీరు ఆహారంలో బీట్రూట్, క్యారెట్, దానిమ్మ, ఆకుకూరలు తీసుకోవాలి. ప్రోటీన్ కోసం మొలకలు, నట్స్, పప్పు ధాన్యాలు, మాంసాహారం, పనీర్, టోపు, సోయా ఇలా భోజనంలో 20 నుండి 30% ప్రోటీన్లు ఉండేలా చూసుకోవాలి. నీరసం, నిస్సత్తువ ఆవరించకుండా రోజులో కూరగాయలు, పండ్లు కలిపి 5 రకాలు, వాల్నట్స్, బాదం, పిస్తా వంటివి కలిపి 7 నుంచి 10 నట్స్ తీసుకోవడం తప్పనిసరి. మెనోపాజ్ మహిళల్లో కాల్షియం లోపం తలెత్తుతుంది. దీనికై వీరు పాలు, కాల్షియం సప్లిమెంట్లతో భర్తీ చేసుకోవాలి. ఇలా ముందు జాగ్రత్తగా ఉండగలిగితే పెద్ద వయసు మహిళల్లో జారిపడి తుంటి విరిగే అవకాశాలు తగ్గుతాయి. ఎముకలు గుల్లబారడం, కీళ్ళు అరిగిపోవడం వంటి సమస్యలు తగ్గుతాయి. అలాగే నచ్చిన వ్యాయామం ఎంచుకోవాలి. రోజు మొత్తంలో కనీసం 30 నిమిషాల పాటైనా వ్యాయామం చేయాలి. ఇంటి పనులే వ్యాయామాలతో సమానం అనుకుంటే పొరపాటు. గుండె వేగం పెరిగే వ్యాయామాలు చేస్తేనే వ్యాయామ ఫలం దక్కుతుంది. వ్యాయామాన్ని మీకు నచ్చిన విధంగా, సౌకర్యంగా ఉండేలా ఎంచుకోవచ్చు. దీనితో నెలసరిలో అవకతవకలు, అనేక మానసిక సమస్యలు తగ్గుతాయి. శరీరం చురుకుగా ఉంటే మనసు చురుగ్గా ఉంటుంది. వ్యాయామంతో మానసిక ఒత్తిడి, కుంగుబాటు అదుపులోకి వస్తాయి. అలాగే వ్యాయామాలతో ఎత్తుకు తగిన బరువు సమకూరుతుంది. ఇలా బరువు అదుపులో ఉంటే ఆరోగ్య సమస్యలు, మానసిక సమస్యలకు చాలా వరకు చెక్ పడినట్లే. హార్మోన్లలో హెచ్చుతగ్గులు ఉంటే నెల నెలా వచ్చే నెలసరి చట్టంలోని వేర్వేరు దశల్లో హార్మోను మోతాదులు కూడా వేర్వేరుగా ఉంటాయి. నెలసరి ముందు ఒకలా, నెలసరి తరువాత ఇంకోలా హార్మోన్లలో హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటూ ఉంటాయి. ఈ మార్పుల ప్రభావాల మూలంగా కొందరు మహిళలు తీవ్రమైన భావోద్వేగాలకు లోనవుతూ ఉంటారు. ఈ పరిస్థితి అదుపులోకి రావాలన్నా ఆరోగ్యకరమైన జీవనశైలే ముఖ్యమైన పద్ధతి. సమతుల ఆహారం, వ్యాయామం హార్మోన్లను సమంగా ఉంచుతాయి. అలాగే రెడీమేడ్, ప్యాకేజ్డ్ ఫుడ్స్, సాఫ్ట్ డ్రింక్స్కు చెక్ పెట్టవలసిందే. బరువు పెరిగితే హార్మోన్లలో హెచ్చుతగ్గులు తప్పవు. కాబట్టి డైట్, వ్యాయామాలతో పాటుగా మంచి జీవనశైలితో బరువును అదుపులో ఉంచుకోవాలి. బాడీ మాస్ ఇండెక్స్
23కు మించకుండా చూసుకోవాలి. కెఫీన్ను ఎక్కువగా తీసుకున్నా భావోద్వేగాల మీద నియంత్రణ కోల్పోతాం. కాబట్టి వాటి పరిమాణం తగ్గించాలి. అదే పనిగా కాఫీలు టీలు తాగేయకుండా రోజుకు అరకప్పు కాఫీకి పరిమితం కావాలి. ఉద్యోగులు ఎలాంటి ఒత్తిడికి లోనవకుండా పనులన్నీ సక్రమంగా ముగించడం కోసం పనుల్లో సమయపాలన పాటించడం తప్పనిసరి. వారం రోజుల్లో వంట, ఆఫీసుకు ధరించే దుస్తులకు సంబంధించిన ప్రణాళికను ముందే సిద్ధం చేసుకోవాలి. అలాగే ఉదయాన్నే వంట పనుల్లో హడావుడి తగ్గాలంటే ముందు రాత్రే కూరగాయలను కట్ చేసి ఫ్రిడ్జ్లో ఉంచుకోవచ్చు. అలాగే వంట పనుల్లో, ఇంటి పనుల్లో భర్త, పిల్లల సహకారం తీసుకోవాలి. పనులను పంచుకునే పద్ధతిని కుటుంబంలో ప్రతి ఒక్కరికి అలవాటు చేయాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఉద్యోగిని పాత్రను ఇంటి గడప దగ్గరే వదిలివేయడం అలవాటు చేసుకోవాలి. వృత్తిలోని ఒత్తిడులను ఇంటికి మోసుకురాకూడదు. ఆఫీసు పనుల్లో అలసటకు గురికాకుండా ఉండడం కోసం లంచ్ బాక్స్తో పాటుగా నట్స్, ఫ్రూట్స్ వంటివి అదనంగా తీసుకువెళ్ళాలి. రోజంతా సరిపడా నీళ్లు తాగాలి. ఆఫీసు, ఇంటికి పరిమితమైపోకుండా వారాంతాల్లో కుటుంబంతో కలిసి పిక్నిక్ ప్లాన్ చేసుకోవాలి. వ్యాయామము తప్పనిసరే. ఈరోజు మనం ఉక్కు మహిళల్లా మహిళలు ఉండాలంటే ఏమేమి పాటించాలో తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మగువ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.